I know my philosophy of life is till the last breath I must work. Otherwise life has no charm. So all the best. Thank you. All the best. వెరీ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అర్థమైపోతుంది ట్రైలర్లోనే అసలు మ్యాటర్ ఏంటి అని చెప్పాను అనేది. సో దీన్ని బట్టి నాకు అర్థమైపోయింది సార్. ఏంటి మేడం? ఈ ట్రైలర్ చూశాక నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. మనం కూడా ఇప్పుడు న్యూస్ ఎరగ తీసేవచ్చు. ఏది జరిగింది? మామూలు చెప్పండి చూడండి. ఏం చదువుతావు, ఎలా చదువుతావు చదువు. అయితే మీరు అందరూ చూసినట్టయితే మనలో ఒకడు సినిమా చూసిన జేమ్స్ కెమెరన్ అవతార్ 3లోని ఆర్పి పట్నాయక్ గారిని హీరోగా ఎంపిక చేయడం జరిగింది. రే మనలో ఒకడు ఆయన చూడడం ఏంటి, ఆయన చూసి ఈయన హీరోగా పెట్టడం ఏంట్రా? మైకేల్ జాక్సన్ దాకా ఈవిడ బంధగారు పథకం ఇచ్చినప్పుడు జేమ్స్ కెమెరాన్ ఆయన హీరోగా పెట్టి సినిమా తీలేరా? అలా వచ్చావా? దానికి ఇంకోటి కూడా ఉంది. అయితే దీనికి మాటలు రాస్తానంటున్న జేడి లక్ష్మీనారాయణ గారు. మాటలు దానికి ప్రొడ్యూసింగ్ నేను చేస్తానంటున్న కవిత గారు. ఎలా ఉంటుంది సార్? అది మన న్యూస్ అయితే అలా ఉంటది. నువ్వు ఇప్పుడు దొరికేవనుకో సిబ్బంది ఉన్నారు అక్కడ బయట. ఆల్రెడీ ఇక్కడ గేట్ తీసి పెట్టుకున్నాను. అది మరి ఎలా వెళ్ళిపోతాం మేము? ఆధార్ కార్డు ఉండి వెళ్ళిపో, ఇంటికి పంపించాలి తర్వాత. అవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడు దాకా అందరూ వెయిట్ చేస్తున్నారు సాంగ్స్ ఎప్పుడు లాంచ్ చేయాలని చెప్పి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో చెప్పేస్తే సార్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మనలో ఒకడు. దీంట్లో మొట్టమొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా ఆర్కే గౌడ్ గారిని, అలాగే గొల్లపూడి మారుతిరావు గారిని, అలాగే శంకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు దయచేసి వేదిక మీదకి వచ్చి మొదటి పాటను లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్. అలాగే ఈ సినిమా నిర్మాత అయినటువంటి జగన్మోహన్ గారు వేదిక మీద రావాలండి. ముందుగా మా మేడం కవిత గారికి నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన అతిథులకు, ప్రొడ్యూసర్స్కి. ఆర్పి పట్నాయక్ చాలా కష్టపడి ఇంతకుముందు 2 సినిమాలు చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఫస్ట్ సాంగ్ లాంచ్. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పట్టాభి రామ రామ రామయ్య రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పట్టాభి రామ రామ రామయ్య రామ రామ కోదండ రామ. శంకర్ యాదవ్ గారు సార్ 2 మాటలు మాట్లాడండి సార్ వచ్చి. అందరికీ నమస్కారం అండి. వాస్తవంగా రియల్ ఎస్టేట్ రంగంలో నేను, గురజాల జగన్ గారు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. నేనైతే పొలిటికల్గా ఎంటర్ అయ్యాను. జగన్ గారు ఫిలిం ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ఈరోజు ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుందని చెప్పి, ఇంకా ఇలాంటి సినిమాలు రాబోయే రోజుల్లో మన తెలుగు ఆడియన్స్కి పెద్ద ఎత్తున మంచి సినిమాలు తీవాలని చెప్పి ఆ ఏడుకొండల స్వామిని, వెంకటరమణ స్వామిని వేడుకుంటూ అందరికీ నమస్కారం. సెలవు తీసుకుని జై హింద్. థ్యాంక్ యూ సార్.